పెట్టుకున్న పేరు అంబేద్కర్, కానీ చేసేవన్నీ అవినీతి పనులు. పేరుకు తగ్గ పనులు చేయకపోగా అవినీతి పనులతో ఏసీబీకి పట్టుబడ్డాడు. విద్యుత్ శాఖలో ఎప్పుడూ లేని విధంగా ఒక అవినీతి చక్రవర్తి వద్ద భారీగా నోట్ల కట్టలు దొరకటం సంచలనం సృష్టిస్తోంది. ఈయన పేరు అంబేద్కర్. హైదరాబాద్ నగరం ఇబ్రహీంబాగ్ డివిజన్లో విద్యుత్ శాఖ ఏడీఈగా విధులు నిర్వర్తిస్తున్నారు. విద్యుత్ కనెక్షన్ల కోసం వచ్చిన వారి దగ్గర పెద్ద ఎత్తున ముడుపులు తీసుకున్నట్లు ఈయనపై ఆరోపణలు వెల్లువెత్తాయి. దాంతో గత కొన్ని రోజులుగా అవినీతి నిరోధక శాఖ అధికారులు అంబేద్కర్ కదలికల్ని రాత్రి పగలు తేడా లేకుండా గట్టిగా పరిశీలించారు. సమయం చూసి ఇంటికొచ్చారు. పద్ధతిగా సోదాలు నిర్వహించారు. ఆయన అక్రమ సంపాదనకు సంబంధించి ఏకంగా 2,18,00,000 రూపాయల నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఈయన తన అక్రమ సంపాదనతో పలుచోట్ల వ్యవసాయ భూములు, స్థలాలతో పాటు అనేక భవనాలను కొనుగోలు చేసినట్లు గుర్తించింది ఏసీబీ. తనపై అనుమానం రాకుండా కొన్ని ఆస్తుల విషయంలో తన బంధువులను బినామీలుగా చూపినట్లుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈయనకు హైదరాబాద్తో సహా పలు జిల్లాల్లో ఆస్తులున్నట్లు అధికారులు సాక్ష్యాలతో సహా వెలికితీసినట్లు సమాచారం. అధికారులు ఏకంగా 15 బృందాలుగా ఏర్పడి సోదాలు చేసి అంబేద్కర్ అక్రమ సంపాదనను వెలికితీశారు. సోదాల అనంతరం అంబేద్కర్ను అదుపులోకి తీసుకుని కోర్టులో ప్రవేశపెట్టారు అధికారులు. దీంతో 14 రోజుల పాటు కోర్టు రిమాండ్ విధించింది. ఈ అక్రమాస్తుల కేసులో ఆయనని కస్టడీకి తీసుకుని విచారిస్తే మరిన్ని ఆస్తుల లెక్కలు బయటపడే అవకాశముందని తెలంగాణ అవినీతి నిరోధక శాఖ భావిస్తోంది. విద్యుత్ శాఖకు సంబంధించిన దాడుల్లో ఒకేసారి 2,18,00,000 రూపాయల నోట్ల కట్టలు బయటపడటం ఇదే మొదటిసారి అంటున్నారు అధికారులు. పట్టుబడిన డాక్యుమెంట్లు, స్థిరాచరాస్తుల విలువ బహిరంగ మార్కెట్లో 200 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు.